వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. నా పేరు విక్రమ్ అండ్ ఇవాళ మీరు చూస్తుంది 2024 మోడల్ స్విఫ్ట్. ఇది 4th జనరేషన్ స్విఫ్ట్ అనమాట. అండ్ మనకి ఈ కార్ కీ అయితే ఇలా ఉంది. యాక్చువల్గా ప్రీవియస్ జనరేషన్లో మారుతి కీస్ నార్మల్ కీస్ లాగే వచ్చేవి, బట్ ఇప్పుడు స్మార్ట్ కీకి అప్గ్రేడ్ చేశారు. ఇవాళ మనకి ఈ వీడియో స్పాన్సర్ చేస్తుంది వరుణ్ మోటార్స్. సో మీరు కనుక ఏదైనా మారుతి వెహికల్ పర్చేస్ చేయాలంటే యూ కెన్ విజిట్ వరుణ్ మోటార్స్. వీళ్ళకి చాలా ప్లేసెస్లో డీలర్షిప్స్ ఉన్నాయి. అండ్ రాజమండ్రి డీలర్షిప్ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మనం ఈ కార్ ఫ్రంట్ ఆస్పెక్ట్ చూసినట్టయితే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ దీని యొక్క ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొజెక్టర్సే. అండ్ మనం గ్రిల్ చూసినట్టయితే ఈ కార్ది మ్యాట్ బ్లాక్ కాకుండా పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. అది కొంచెం ప్రీమియం అపీల్. అండ్ ఈ కార్ యొక్క ఫ్రంట్ డిజైన్ యాక్చువల్లీ కంప్లీట్ డిజైన్ ఆఫ్ ఈ కార్ చాలా ఫ్రెష్గా ఉంది. కంప్లీట్గా రివైజ్డ్ అనమాట ఈ డిజైన్ అయితే. అండ్ మీరు చూసినట్టయితే ఈ బానెట్ లైన్ ఏదైతే ఉందో అది కార్ చుట్టూ సరౌండ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కార్ సైడ్ ఆస్పెక్ట్ చూసినట్టయితే మనం యాక్చువల్గా స్విఫ్ట్ మినీ కూపర్ నుంచి ఇన్స్పైర్ అయింది డిజైన్. ఈ కార్లో ఈ జనరేషన్ ఆఫ్ స్విఫ్ట్లో చాలా చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కార్ టైర్స్ విషయానికి వస్తే ఇవి మనకి 185, 65 R15 ఇంచ్ వీల్స్. ఫ్రంట్ వీల్కి డిస్క్ బ్రేక్స్ వస్తాయి, రియర్ వీల్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అండ్ సైడ్ ఆస్పెక్ట్లో అయితే చాలా స్పెసిఫిక్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఫీచర్స్ ఏంటి అంటే మనకి కో ప్యాసింజర్ సైడ్ కూడా రిక్వెస్ట్ సెన్సర్ ఉంటుంది దీనికి. అదే సేమ్ సెగ్మెంట్లో ఉండే వేరే బ్రాండ్ కార్స్ లైక్ హ్యుండై కార్స్లో అయితే ఓన్లీ డ్రైవర్ సైడే వస్తుంది రిక్వెస్ట్ సెన్సర్. అండ్ ఇంకొక మేజర్ డిజైన్ చేంజ్ ఏంటి అంటే నార్మల్గా ప్రీవియస్ జన్ స్విఫ్ట్లో సి పిల్లర్ మీద మనకి డోర్ హ్యాండిల్ వచ్చేది, బట్ ఇందులో నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చేసారు. అండ్ ఈ పర్టిక్యులర్ ఫ్రేమ్లో అయితే చాలా లైక్ క్లోజ్గా ఉంది మినీ కూపర్కి. యాక్చువల్లీ మినీ కూపర్స్ మోస్ట్ ఆఫ్ ద మినీ కూపర్స్ ఆర్ 3 డోర్ కార్స్ అనమాట. అంటే ఫ్రంట్ 2 డోర్స్ ఉంటాయి, అది కాకుండా బూట్ లిడ్ ఉంటుంది, రియర్ డోర్స్ ఉండవు. దీంట్లో 4 డోర్స్ ఉన్నాయి. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ నేను చెప్పినట్టు రియర్ టైర్ కూడా సేమ్ సైజే, ఇది కూడా 15 ఇంచ్ వీలే, బట్ ఇక్కడ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, డిస్క్స్ ఉండవు. అండ్ ఇప్పుడు మనం ఈ కార్ యొక్క రియర్ ఆస్పెక్ట్ చూసినట్టయితే ఇది యాక్చువల్లీ టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్ అనమాట, ZDI+. అందుకే ఇందులో మనకి డ్యూయల్ టోన్ వచ్చింది, రెడ్ అండ్ బ్లాక్. సో రియర్ నుంచి చాలా క్యూట్గా ఉంది స్విఫ్ట్ అయితే. సో మనం టైల్ ల్యాంప్స్ చూసినట్టయితే ఈ రెడ్ స్ట్రిప్ ఎల్ఈడి అండ్ ఈ నార్మల్ బ్రేక్ ల్యాంప్ కూడా ఎల్ఈడి, బట్ ఈ టర్న్ ఇండికేటర్ ఏదైతే ఉందో అది హాలోజనే. ఫ్రంట్లో రియర్లో 2 టర్న్ ఇండికేటర్స్ హాలోజనే. ఈ ప్రైస్ పాయింట్లో దట్ ఈస్ కైండ్ ఆఫ్ యాక్సెప్టబుల్. ఆ ప్రైస్ పాయింట్ అంటే ఇది అంత చీప్ ఏం కాదు. స్విఫ్ట్ హాస్ బికమ్ ఎక్స్పెన్సివ్ నా. ప్రైస్ గురించి నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు మాట్లాడతాను. సో మనకి రియర్లో కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు సేమ్ సెగ్మెంట్ కార్స్లో యూజువల్లీ ఈ మధ్యన కాస్ట్ కటింగ్ వల్ల 2 సెన్సర్సే ఇస్తున్నారు, బట్ ఈ కార్లో మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ వచ్చినాయి. అండ్ బూట్ ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ ఇంకొక రిక్వెస్ట్ సెన్సర్ కూడా ఉంది. ఇది యాక్చువల్లీ బూట్ లిడ్ ఓపెన్ చేసే సెన్సరు, అండ్ దాని పక్కన ఉన్నదైతే రిక్వెస్ట్ సెన్సరు. అండ్ బూట్ చూసినట్టయితే ఈ కార్లో మనకి 260 లీటర్స్ బూట్ ఉంది. ఈ సెగ్మెంట్కి ఈ సైజ్కి 260 లీటర్స్ ఇస్ కైండ్ ఆఫ్ గుడ్. అంటే అది చాలా స్పేషియస్ బూట్ అని అయితే చెప్పను, బట్ ఇట్ ఈస్ ఓకే, వీ కెన్ లివ్ విత్ ఇట్. అండ్ పార్సెల్ షెల్ఫ్ కూడా ఉంది. అది కాకుండా మనకి నేను ఇందాక చెప్పినట్టు రిక్వెస్ట్ సెన్సర్ ఉంది బూట్ మీద. అంటే మీరు కార్ మొత్తం అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు బూట్ ఓపెన్ చేయాలంటే. డైరెక్ట్ కీ మీ పాకెట్లో ఉంటే ఈ చిన్న బటన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది అనమాట. అండ్ ఈ కార్ యొక్క రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఇక్కడ ఉంది. బూట్ క్లోజ్ చేస్తాను. యాక్చువల్లీ ప్రీవియస్ జనరేషన్ స్విఫ్ట్ కన్నా ఇది 20 kgs హెవీ. ఇంజన్లో ఒక సిలిండర్ తగ్గిపోయినా కానీ యాక్చువల్లీ ప్రీవియస్ జన్ స్విఫ్ట్ 4 సిలిండర్ అనమాట, ఇది 3 సిలిండర్ ఇంజన్. అయినా ఈ కార్ 20 kgs హెవీగా ఎందుకు ఉందంటే సేఫ్టీ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఈసారి వీళ్ళు. అండ్ ఈ సైడ్ కూడా సేమ్ లైక్ ది అదర్ సైడ్ అనమాట. సో రియర్ సీట్ విషయానికి వస్తే ఇది నా డ్రైవింగ్ పొజిషన్కి ఉంది, డ్రైవర్ సీట్ అయితే. ఈ కార్ యొక్క రియర్ సీట్ చాలా స్పేషియస్ అని అయితే చెప్పను, అట్ ద సేమ్ టైం ఇది చాలా కంజెస్టెడ్ కూడా కాదు. ఇది ఓకే. యాక్చువల్లీ ఇది ఒక సిటీ కార్. ఈ స్పేస్ అనేది దీనికి యాడిక్వేట్ అనేది నేను చెప్తాను. అంటే ఇది అంత కంజెస్టెడ్ కార్ అయితే కాదు. అండ్ ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ కార్లో మనకి 60-40 స్ప్లిట్ వస్తుంది అనమాట రియర్ సీట్స్లో. సో సీట్స్ ఇలా రిక్లైన్ చేసేయచ్చు ఇన్ కేస్ మనకి బూట్ క్యారింగ్ కెపాసిటీ పెంచాలి అంటే. ఏదైనా పొడుగ్గా ఉన్న వస్తువులు అవి క్యారీ చేయడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ డోర్ క్లోజ్ చేసినప్పుడు అంత హాలో సౌండ్ అయితే ఏం రావట్లేదు. దిస్ ఈస్ కంపారిటివ్లీ బెటర్ దాన్ ద ప్రీవియస్ జనరేషన్స్ ఆఫ్ స్విఫ్ట్. అండ్ నేను ఇందాక చెప్పినట్టు డ్రైవర్ సైడ్ కూడా రిక్వెస్ట్ సెన్సర్ ఉంది. సో మనం ఇప్పుడు ఈ కార్ యొక్క డ్రైవర్ సైడ్ డోర్ చూసినట్టయితే 2005లో స్విఫ్ట్ లాంచ్ అయినప్పటి నుంచి సేమ్ ఇదే ప్యానెల్ ఉంది ఇక్కడైతే. అంటే మేబీ పవర్ ఫోల్డింగ్ బటన్ ఒకటి యాడ్ అయి ఉంటుంది, బట్ సిన్స్ 2005 or 6
సేమ్ పవర్ విండో కంట్రోల్స్ అనమాట. ఇది కొంచెం మార్చి ఉంటే బాగుండేది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే డోర్ హ్యాండిల్స్ కూడా సేమ్ అప్పటి నుంచి ఇప్పటివరకు అవే ఉన్నాయి. బట్ డోర్ ప్యాడ్ అయితే కంప్లీట్గా రివైజ్డ్. బాటిల్ హోల్డర్ సైజ్ కొంచెం పెంచారు ప్రీవియస్ జనరేషన్ కన్నా. అండ్ మనకి ఇక్కడ ఒక మ్యాగజైన్ హోల్డర్ కూడా ఉంది. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే ఒక ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది. ఇది అయితే ట్రాక్షన్ కంట్రోల్ బటన్. అండ్ ఇది స్టార్ట్ స్టాప్ సిస్టమ్కి బటన్ అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అండ్ బూట్ లిడ్ రెండు ఇక్కడ ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ ఉండేది ఈ పొజిషన్లో కింద. బట్ ఇప్పుడు బానెట్ ఓపెన్ చేయడానికి అండ్ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి రెండింటికి బటన్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ ఇంటీరియర్ చూసినట్టయితే కొంచెం బాలెనో నుంచి బ్రెజా నుంచి ఇన్స్పైర్ అయింది బాగా. ప్రీవియస్ జెన్ స్విఫ్ట్కి దీనికి కంప్లీట్గా రివైజ్ చేస్తారు ఇంటీరియర్ అయితే, ఎక్సెప్ట్ దట్ స్టీరింగ్ వీల్. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఇంటీరియర్లో, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దగ్గర నుంచి అన్నీ. అండ్ డ్రైవర్ సైడ్ సీట్లో మనకి హైట్ అడ్జస్ట్మెంట్, నార్మల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ రిక్లైన్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. సో కార్ ఇంటీరియర్లోకి వస్తే లెట్ మీ షట్ ద డోర్. ఇన్సులేషన్ బాగుంది యాక్చువల్లీ. ప్రీవియస్ జనరేషన్స్ ఆఫ్ స్విఫ్ట్ కన్నా ఇన్సులేషన్లో చాలా డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో కార్ ఆన్ చేస్తే ఏసీ చాలా ఎక్కువ నాయిస్ చేస్తుంది, ఎందుకంటే నేను ఫుల్లో పెట్టాను ఇది. సో మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే సెమీ డిజిటల్ వస్తుంది అనమాట, ఆర్ అనలాగ్ డిజిటల్ అని వచ్చేది. ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ అనలాగ్ డైల్స్ ఉన్నాయి, మిడిల్లో ఒక థ్యాంక్ యూ. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి టాకోమీటర్ ఉంటుంది, అంటే ఆర్పిఎం మీటర్. అండ్ రైట్ సైడ్ స్పీడోమీటర్ ఉంది, 220 కిలోమీటర్స్ వరకు మార్క్ చేస్తుంది. అండ్ సెంటర్లో మనకి ఒక మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంది. ఈ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ప్రజెంట్ అయితే క్లాక్లో ఉంది ఇది. అండ్ దీన్ని టాగల్ చేయాలంటే మనకి ఇక్కడ బటన్స్ ఉన్నాయి. సో ఇక్కడ టార్క్ అండ్ పవర్ మీటర్, మారుతికి ఇది కొంచెం సిగ్నేచర్ అనమాట. అండ్ యాక్సిలరేషన్ అండ్ బ్రేక్ గేజ్ ఇది. ఇదైతే మనకి ఫ్యూయల్ ఎకానమీ గేజ్ అనమాట. యాక్చువల్లీ ఈ కార్ ఓన్లీ 360 కిలోమీటర్స్ తిరిగింది. సో ప్రెసెంట్ మోరోవర్ ఇది టెస్ట్ కార్ కాబట్టి 14.5 చూపిస్తుంది. బట్ క్లెయిమ్డ్ మైలేజ్ అయితే 25 to 28 కిలోమీటర్స్ అనమాట ఈ కార్ది. రియల్ వరల్డ్లో ఎంత వస్తుంది అనేది ఫ్యూచర్లో మనం ఈ కార్ రేంజ్ టెస్ట్ చేసినప్పుడు చూద్దాం. అండ్ మీరు చూసినట్టయితే ఈ కార్ యొక్క డైల్స్ ఆర్ అనలాగ్ పాయింటర్స్ చాలా ప్రీమియంగా ఉన్నాయి, స్టైలిష్గా ఉన్నాయి. డిజైన్ అటెన్షన్ టు డీటెయిల్ అయితే చాలా బాగుందనే చెప్పాలి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ స్టీరింగ్ వీల్ కైండ్ ఆఫ్ పోర్షే ఇన్స్పైర్డ్ స్టీరింగ్ వీల్ మారుతిది, ఐఎమ్ జస్ట్ జోకింగ్. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కాల్ లిఫ్ట్ చేయడానికి, కాల్ రిజెక్ట్ చేయడానికి బటన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే మనకు ఓన్లీ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు ఈ కార్లో. అండ్ ఇప్పుడు ఈ సెంటర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది యాక్చువల్లీ ఒక 9-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. బ్రైట్గానే ఉంది, అంత లైక్ డల్గా అయితే ఏమీ లేదు. అండ్ దీంట్లో ప్రాబ్లమ్ ఏంటి అంటే నాకు అనిపించింది ఏంటంటే బెజల్ చాలా హ్యూజ్గా ఉంది. యాక్చువల్లీ స్క్రీన్ సైజ్ పెద్దగానే ఉంది, 9 inches కైండ్ ఆఫ్ బిగ్. బట్ ఈ బెజల్ సైజ్ బాగా ఎక్కువ ఉండటం వల్ల కొంచెం చిన్నగా కనిపిస్తుంది స్క్రీన్. అండ్ ఈ స్క్రీన్ విషయానికి వస్తే ఇందులో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి, లైక్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, నావిగేషన్, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ నావిగేషన్ అయితే ఈ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో కూడా ఉంది. యాక్చువల్లీ ఇందులో వచ్చేలాగా మ్యాప్ రాదు, బట్ ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. అది నేను మీకు డ్రైవ్ చేస్తున్నప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకు ఒక నార్మల్ హ్యాజర్డ్ లైట్ బటన్ ఉంది, ఏసీ వెంట్స్. అండ్ జర్మన్ ఇన్స్పిరేషన్తో డ్రైవర్ సెంట్రిక్ డాష్ బోర్డ్ ఉంది ఈ కార్లో అయితే, అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఈ ఏసీ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ ఉందన్నమాట, ఎయిర్ కండిషనర్ ఇన్ఫర్మేషన్ కోసం, అంటే టెంపరేచర్, బ్లోవర్ అవన్నీ చూపిస్తుంది, మోడ్ అవన్నీ. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ నాబ్ అయితే ఆర్ ఈ స్విచ్ అయితే బ్లో కోసం, రైట్ సైడ్ ఉన్న స్విచ్ టెంపరేచర్ అడ్జస్ట్ చేయడానికి. ఇందులో మనకి సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ కండిషనర్ ఉంది. ఏసీ చాలా ఫాస్ట్గా కూల్ చేస్తుంది క్యాబిన్ని. అండ్ ఇప్పుడు ఇంకొంచెం కింద చూసినట్టయితే మనకి ఇటు సైడ్ ఒక నార్మల్ సిగరెట్ లైటర్ ఆర్ నార్మల్ కార్ ఛార్జర్ ఉంది. ఇటు సైడ్ అయితే మనకి యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ ఉంది. అండ్ ఇదైతే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనమాట, ZXi Plusలో వస్తుంది మీకు ఈ ఫీచర్. ఇంకా కింద చూసినట్టయితే ట్విన్ కప్ హోల్డర్స్ ఉన్నాయి, ఇందులో కూడా మనకి 1/2 లీటర్ బాటిల్స్ ఈజీగా ఫిట్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి నార్మల్ స్విఫ్ట్ గేర్ లివర్ ఉంది. ప్రీవియస్ జనరేషన్లో కూడా ఆల్మోస్ట్ ఇదే గేర్ లివర్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ పొజిషనింగ్ కూడా అంత ఆడ్గా లేదు, కిందకు ఉంది, సో కంఫర్టబుల్గా ఉంటుంది. నార్మల్గా గేర్ నాబ్ ఇంత పైకి ఉంటే ఇట్స్ నాట్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఇక్కడైతే మనకి నార్మల్ మాన్యువల్ పార్కింగ్ బ్రేక్ ఉంది ఆర్ హ్యాండ్ బ్రేక్ ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక నార్మల్ యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ ఉంది, పక్కన టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఇది ఇలా మిడిల్లో ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఫ్రంట్ వాళ్ళకి రియర్ వాళ్ళకి ఇద్దరికి యాక్సెసిబుల్గా ఉండడానికి. అండ్ రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి ఈ కార్లో.
సో ఇప్పుడు గ్లవ్ బాక్స్ విషయానికి వస్తే ఇది అంత పెద్దదైతే ఏం కాదు, ఓకే ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. అండ్ డాష్ బోర్డ్ విషయానికి వస్తే చాలా బాగుంది. డాష్ బోర్డ్ కొంచెం మంచి స్పోర్టీగా ఉంది. అంటే ఇట్స్ నాట్ లైక్ వెరీ గిమికీగా లేదు, చాలా స్పోర్టీగా క్లాసీగా ఉంది ఇది. అండ్ డ్యూయల్ టోన్ కూడా కాదు యాక్చువల్లీ డాష్ బోర్డ్. మీకు లైటింగ్ వల్ల అలా కనిపించవచ్చు, బట్ ఇది ఆల్ బ్లాక్ డాష్ బోర్డ్ అనమాట. ఈ మధ్యలో మాత్రం ఇడ్జ్డ్ క్రోమ్ ఫినిషింగ్తో ఒక స్ట్రిప్ వస్తుంది. అదే స్ట్రిప్ మనకి డోర్స్ మీద కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో గైస్ 2024 మోడల్ స్విఫ్ట్ యొక్క ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అయితే ఇలా ఉన్నాయి. ఈ కార్ డ్రైవ్ చేయడానికి ఎలా ఉంది, డ్రైవింగ్ ఫీల్ ఎలా ఉంది, పవర్ ఎలా ఉంది అనేది లెట్ us ఫైండ్ అవుట్. సో గైస్ నేను ఇప్పుడు 2024 4th జనరేషన్ స్విఫ్ట్ యొక్క డ్రైవింగ్ సీట్లో అయితే ఉన్నాను. కార్ స్టార్ట్ చేయగానే నేను కొంచెం వైబ్రేషన్స్ ఉంటాయి అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ వెరీ స్మూత్. ఐడల్లో అయితే చాలా స్మూత్గా ఉంది. అరౌండ్ 900 to 1000 RPM మధ్యలో ఐడల్ అవుతుంది. అండ్ ఇంటూ ఫస్ట్ గేర్, హ్యాండ్ బ్రేక్ డౌన్, ఆఫ్ వి గో. నేనైతే ZXi ప్లస్ మాన్యువల్ డ్రైవ్ చేస్తున్నాను. ఇందులో మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అండ్ 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. యాక్చువల్లీ ప్రీవియస్ జనరేషన్ స్విఫ్ట్లో మనకి 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ ఉండేది. అది ప్రెసెంట్ డౌన్ సైజ్ చేసి 3 సిలిండర్ ఇంజిన్ ఇస్తున్నారు ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. నేనైతే ఏమనుకున్నానంటే ఇనీషియల్గా 3 సిలిండర్ అవడం వల్ల కొంచెం వైబ్రేషన్స్ ఉంటాయి, కొంచెం జర్కీగా ఉంటుంది అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ వెరీ స్మూత్. చాలా రిఫైన్డ్గా ఉంది అండ్ లో ఎండ్ ఆఫ్ ది రెవ్ రేంజ్లో కార్ చాలా పంచీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ టార్కీగా ఉంది లో ఎండ్లో. ఈ కార్ అయితే మనకి 81 bhp పవర్ని, 111 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రీవియస్ జనరేషన్ కన్నా ఆల్మోస్ట్ 8 హార్స్ పవర్ తక్కువ ఇది అండ్ 1.5 న్యూటన్ మీటర్ టార్క్ తక్కువ. బట్ ఆన్ పేపర్ నంబర్స్ తక్కువైనా కానీ డ్రైవింగ్లో మనకు ఆ డిఫరెన్స్ అయితే పెద్ద నోటీస్ చేయం మనం. ఇనీషియల్గా డీజిల్ స్విఫ్ట్లో మిడ్ రేంజ్ ఫెంటాస్టిక్గా ఉండేది. టర్బో వల్ల డీజిల్ ఇంజిన్ స్టార్కీగా ఉంటాయి, బట్ ఇది పెట్రోల్ అవడం వల్ల మనం దాన్ని దీంతో అస్సలు కంపేర్ చేయలేము. సో ప్రీవియస్ జన్ పెట్రోల్ స్విఫ్ట్తో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ నాట్ వెరీ డిఫరెంట్. రిఫైన్మెంట్ విషయానికి వస్తే, NVH లెవెల్స్ విషయానికి వస్తే దిస్ ఇస్ స్మూత్. దిస్ ఇస్ యాజ్ స్మూత్ యాజ్ ప్రీవియస్ జనరేషన్ స్విఫ్ట్. కొన్ని కేసెస్లో ఇంకా స్మూత్గా ఉంది. ఐడల్లో అసలు వైబ్రేషన్సే తెలియట్లేదు. ఎలక్ట్రిక్ కార్ అంత సైలెంట్గా ఉంది ఇదైతే ఐడల్లో ఉన్నప్పుడు, అట్లీస్ట్ కార్ లోపలికి వచ్చినప్పుడు. అది ఆబ్వియస్లీ ఇన్సులేషన్ కొంచెం బెటర్గా ఉండడం వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ ఇంజిన్ వైబ్రేషన్స్ మనకి బానెట్ ఓపెన్ చేసి చూస్తే ఐడల్లో కొంచెం వైబ్రేట్ అవుతుంది ఇంజిన్, బట్ కార్ లోపల అయితే కొంచెం కూడా వైబ్రేషన్ లేదనమాట. సో ఆ విషయంలో NVH లెవెల్స్లో 10 on 10. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఆబ్వియస్లీ పెట్రోల్ కార్ అవ్వడం వల్ల లో ఎండ్ ఇస్ ఫెంటాస్టిక్, మిడ్ రేంజ్ ఇస్ గుడ్, టాప్ ఎండ్ ఆఫ్ ది రెవ్ రేంజ్లో అంత పంచీగా అయితే లేదు ఇది. సో మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ దీన్ని టాప్ ఎండ్కి రెవ్ కూడా చేయరు. మోస్ట్లీ దిస్ ఇస్ అ సిటీ కార్ అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ కార్. సో ఎంథ్యూజియాస్టిక్గా డ్రైవ్ చేయడానికి దిస్ ఇస్ నాట్ ఎ కార్. లో ఎండ్లో దిస్ ఇస్ వెరీ నైస్, బట్ టాప్ ఎండ్కి వెళ్ళే కొద్దీ యూ కెన్ ఫీల్ దట్ బ్లంట్ అవడం అయితే మీరు నోటీస్ చేయొచ్చు పర్ఫార్మెన్స్. బట్ మోస్ట్ ఆఫ్ ది బయర్స్ నేను చెప్తున్నాను కదా, టాప్ ఎండ్కి అయితే దీన్ని తీసుకెళ్లరు డెఫినెట్గా. బట్ టిల్ 3,500-4,000 RPM చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. చాలా లీనియర్గా ఉంది, అంటే టూ పంచీగా టూ టార్కీగా అయితే లేదు, బట్ లీనియర్గా ఉంది, సరిపడా పవర్ అయితే ఉంది. హైవే మీద ఓవర్టేక్స్ చేయడానికి అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ కార్ ఇంకొంచెం పవర్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే మనకి ఎక్కడ రాదు. సో ప్రాపర్ సిటీ డ్రైవింగ్కి, ఒకేషనల్ హైవే డ్రైవ్స్కి సరిపోతుంది ఇది. అంటే ఇది ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ నాట్ అండర్ పవర్డ్, ఇట్ ఈస్ నాట్ ఓవర్ పవర్డ్, ఇట్ ఈస్ యాడిక్వేట్. అంటే ఇది సరిపడా ఉంటుంది అనమాట. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇది ఇనీషియల్గా బ్యాడ్ రోడ్స్ మీద కొంచెం బౌన్సీగా ఉంది, లైక్ అంటే చాలా సాఫ్ట్గా ఉంది. నేను అనుకున్నాను హైవే మీదకి రాగానే కొంచెం స్పీడ్ పికప్ చేయగానే ఇది బౌన్స్ అవుతుంది కార్ అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ వెరీ స్టేబుల్. చాలా స్టిఫ్గా అయితే లేదు ఇది. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ స్విఫ్ట్ అంటే మన స్విఫ్ట్ కొంచెం స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది సస్పెన్షన్. ఇది సాఫ్ట్గా ఉంది, అట్ ద సేమ్ టైం హైవే మీద స్టేబుల్గా కూడా ఉంది కార్. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనమాట. యూజువల్గా సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్న కార్స్లో ఏమవుతుందంటే కొంచెం హైవే మీద ఒక 80 క్రాస్ అయిన తర్వాత బౌన్స్ అవుతుంది కార్ ఇలాగా, బట్ ఈ కార్లో ఆ ఫీలింగ్ అస్సలు లేదు. చాలా గ్లూడ్గా ఉంది రోడ్కి. అండ్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల స్పీడ్ బ్రేకర్స్ అవి అంత త్వరగా స్క్రేప్ చేయం మనం. ఇట్ ఈస్ వెరీ ఎనఫ్ ఫార్ ఇండియన్ కండిషన్స్. ఒక్కొక్క చోట బాగా హ్యూజ్ పాట్ హోల్స్ ఉన్న దగ్గర మనకు ప్రాబ్లం అవ్వచ్చు, బట్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ స్విఫ్ట్ నుంచి ఆల్మోస్ట్ ఇదే గ్రౌండ్ క్లియరెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో స్విఫ్ట్ ఈజ్ ఆబ్వియస్లీ నేషనల్ కార్ ఆఫ్ ఇండియా, మనకి ఎక్కడ ఇష్యూస్ అయితే రావు. సో గైజ్, ఈ కార్ యాక్చువల్లీ యూటర్న్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే దీని లెంత్ వల్ల
అంత యూనో స్ట్రెస్ అయితే ఉండదు మనకి యూటర్న్ చేసేటప్పుడు అండ్ ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో మెనూవర్ చేయడానికి కార్ని. దీని స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ థింగ్ రిఫైన్మెంట్, చాలా స్మూత్గా, చాలా సైలెంట్గా, చాలా రిఫైన్డ్గా ఉంది. అండ్ సెకండ్ స్పెషాలిటీ ఏంటంటే దీని సస్పెన్షన్ చాలా బాగుంది. బ్యాడ్ రోడ్స్ మీద సాఫ్ట్గా ఉంది, ప్లెయిన్ రోడ్ మీద స్టిఫ్గా లేదు, బట్ స్టేబుల్గా ఉంది. దెర్ ఇస్ అ డిఫరెన్స్. అండ్ స్టీరింగ్ విషయానికి వస్తే చాలా లైట్ స్టీరింగ్ వీల్ ఇది. ఎంథ్యూజియాస్ట్స్కి కొంచెం హెవీ స్టీరింగ్ వీల్ అయితే నచ్చుతుంది. కొంచెం స్పీడ్ పికప్ చేసుకున్నాక, అంటే ఒక 45-50 కిలోమీటర్స్ దాటిన తర్వాత నుంచి స్టీరింగ్ హెవీ అవుతుంది. అక్కడ వరకు సిటీ స్పీడ్స్లో స్టీరింగ్ చాలా లైట్గా ఉంది. అంటే యూనో బ్లండ్ స్పాట్స్ అయితే ఏం లేవు స్టీరింగ్లో, అంటే రెస్పాన్సివ్గానే ఉంది, బట్ లైట్గా ఉంది. మీరు చూడండి, సెంటర్లో ఉన్నప్పుడు నేను కొంచెం స్టీరింగ్ టిల్ట్ చేసిన కార్ అయితే మూవ్ అవుతుంది. సో యూనో బ్లండ్ స్పాట్స్ ఏమీ లేవు స్టీరింగ్ వీల్లో. దట్ ఈస్ అగైన్ అ గుడ్ థింగ్. ఈ కార్లో యాక్చువల్లీ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అక్రాస్ ఆల్ వేరియంట్స్. అంటే బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు మనకి అన్నిట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ ఈ కార్ ప్రీవియస్ జనరేషన్ స్విఫ్ట్ కన్నా 20 kgs హెవీ. ఇంజన్ చిన్నదైనా కానీ కార్ అయితే 20 kgs హెవీగా ఉంది అంటే బిల్డ్ క్వాలిటీలో డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని అర్థం. నేనైతే ఆల్మోస్ట్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ మొత్తం కవర్ చేశాను. అండ్ దీని ఇంజన్ గురించి కూడా ఆల్మోస్ట్ అంతా మాట్లాడానని అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకా స్విఫ్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్, సో దట్ నేను ఎవ్రీ కామెంట్కి రిప్లై చేస్తాను. అండ్ మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా టెక్స్ట్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కార్ గురించి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇది గైస్ 2024 మోడల్ స్విఫ్ట్ మీద నా రివ్యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో అమేజింగ్ కార్స్తో, ఎన్నో అమేజింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ విక్రమ్ సైనింగ్ ఆఫ్.